ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. తిరుపతి రూరల్ మండలం మంగళ కరకంబాడి రోడ్డులో విద్యుత్ దీపాలు వెలుగుతుండలేదంటూ వైసీపీ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి విద్యుత్ దీపాల నమూనాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పోలీసులు నిరసనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో కొందరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వీఐపీలు వెలుతురులో, ప్రజలు చీకటిలో ఉండాలని ప్రశ్నించారు. కనీసం వీధి దీపాలు వెలిగించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అందని ద్రాక్షగా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రావులపాలెం కాపు కళ్యాణ మండపం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 55 మందికి సుమారు 40 లక్షల రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 306 మందికి సుమారు 2,90,00,000 మేర సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. అంతకుముందు రావులపాలెం మండలం ఊబిలంక గ్రామంలో ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సముద్ర తీరాన ప్రశాంతమైన ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజిల్లే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమంటూ కరేడు భూ సంరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. నెల్లూరు జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కరేడు భూ వ్యవహారంపై ఇవాళ వామపక్ష పార్టీల నాయకులు స్థానిక రైతు సంఘ ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కరేడు గ్రామ రైతు ప్రతినిధి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు సముద్ర తీరం వెంట మారుమూలగా ఉన్న కరేడును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆందోళన కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్, మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ కల్పించలేని దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఇసుక పాయింట్ వ్యక్తులు ఒక ఇసుక లారీని అడ్డుకొని అన్లోడ్ చేయకుండా 4 రోజుల నుంచి అడ్డుపడటంతో లారీ యజమాని ఒంగోలు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ అధికారులు వచ్చి ఇసుకను దగ్గరుండి అన్లోడ్ చేయించారు. పొదిలికి చెందిన లారీ యజమాని అంబటి దినేష్ రెడ్డి నెల్లూరు ఇతర ఇసుక రీచ్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇసుక తరలింపుపై స్పందించిన కలెక్టర్ మార్కాపురం మైనింగ్ అధికారులను ఆదేశించడంతో మైనింగ్ అధికారి బాలరాజు స్వయంగా వచ్చి ఇసుకను అన్లోడ్ చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విదేశీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం భారీగా తరలి వచ్చిన భక్తులు సాయి కులవంతు సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విదేశీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్యసాయి బాబాను కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపజేశాయి. విదేశీ భక్తుల సాయి నామస్మరణతో ప్రశాంతి మందిరం దద్దరిల్లింది. భారీగా తరలి వచ్చిన విదేశీ భక్తులతో సాయి మందిరం కిటకిటలాడింది. అనంతపురం కమలానగర్లోని 1 గ్రామ్ గోల్డ్ దుకాణంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు. కొనుగోలు చేయడానికి వచ్చిన 3 మహిళా నిర్వాహకులు కళ్లు కప్పి నగల పెట్టెను దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. దుకాణంలో వస్తువులను సరిచూసుకున్న నిర్వాహకుడు ఒక నగల పెట్టె కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. మహిళలు చాకచక్యంగా దొంగతనం చేయడం పరిశీలించి అవాక్కయ్యాడు. 3 మహిళలు ఓ చిన్నారితో కలిసి కొనుగోలు చేయడానికి వచ్చినట్లు దొంగతనానికి పాల్పడ్డారు. సీసీటీవీలో రికార్డు దృశ్యాల ఆధారంగా నిర్వాహకుడు అనంతరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.